రాహుల్ గారు, యా L2E ఎంపురాన్ సినిమా రిలీజ్ అయింది. అది లూసిఫర్‌కి సెకండ్ పార్ట్ అని మనకు తెలుసు. మరి ఆ సినిమా రివ్యూ ఎలా ఉంది? లూసిఫరే అత్యద్భుతమైన హిట్గా మలయాళం ఇండస్ట్రీలో అండ్ మోహన్ లాల్ గారిని ఒక నెక్స్ట్ లెవెల్లో చూపించిన మూవీ లూసిఫర్. అవును. దాంట్లో రాజకీయం, ఒక హీరోని ఎలివేట్ చేసే కోణం, హీరో అంటే సైలెంట్గా కూడా కంటి సైగతోనే మేనేజ్ హ్మ్. చేస్తాడు అని చూపించడం. అండ్ ఆ నేపథ్యంలో మలయాళం కేరళ నేపథ్యంలో తీసిన ఒక సినిమాని ప్రపంచమంతా బ్రహ్మరథం పట్టింది. ప్రపంచమనే అంటాను నేను. ఎవ్రీ వన్ హ్మ్. వాచ్డ్ లూసిఫర్. అవును. లూసిఫర్ ఎవ్రీ వన్ వాచ్డ్. దాన్ని తెలుగు, హిందీ, తమిళ్ అన్నిట్లోకి డబ్బింగ్ చేశాక ఇంకా ఎక్కువ చూశారు. అందరు హ్మ్. మలయాళంలోనే సబ్ టైటిల్స్ పెట్టుకొని చూశారు లూసిఫర్ని. అవునండి. అవును. బేసికల్గా అమెజాన్ ప్రైమ్లో, ఇఫ్ యూఆర్ నాట్ రిమెంబర్. తర్వాత దాన్ని తెలుగులో అనువదించారు మన గాడ్ ఫాదర్గా. బట్ గాడ్ 'గాడ్ ఫాదర్'. ఫాదర్ ఈజ్ నాట్ కంప్లీట్ లూసిఫర్. ఇట్స్ ఓన్లీ ఆ స్టోరీ లైన్ని తీసుకొని వీళ్ళకి హ్మ్. నచ్చినట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించుకొని చేంజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు లూసిఫర్ 2 సేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారి దర్శకత్వంలో ఆయన యాక్ట్ యాక్ట్ చేస్తూ చేశారు. డైరెక్ట్ చేసి ఆ సినిమా లూసిఫర్ 2 ఎంపురన్. ఎక్కడైతే అంటే నేను జనరల్గా స్టోరీ చెప్పనండి రివ్యూస్ చెప్పేటప్పుడు, బికాస్ స్టోరీ మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి. దట్ ఈస్ వాట్ ద హ్మ్. మూవీ తీసేది అవును. కాబట్టి. సో ఎంపురన్ ఎక్కడైతే లూసిఫర్ అనేది ఎండ్ అవుతుందో హ్మ్. ఆ దాన్ని కొనసాగింపుతోని స్టార్ట్ చేస్తారు. మూవీ స్టార్ట్ అవుతుంది. ఓకే. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే. ఎందుకంటే ఎప్పుడైనా ఫస్ట్ పార్ట్ మీద ఆల్రెడీ బజ్ వచ్చేసినప్పుడు సెకండ్ పార్ట్ ఎలా జరుగుతుందని ఆలోచించే కన్నా ఆ బజ్తోనే చాలా మంది సెకండ్ పార్ట్ చూసేస్తారు. అవును. కథా కథనం అనేది తర్వాత అంతర్లీనం అవుతుంది. హ్మ్. ఇక్కడ అంతర్లీనంగా ఉండే ఫైట్లని ఎలివేట్ చేశారు. ఓహ్! అంటే ఓకే. ఆ మోహన్ లాల్ గారు డూప్ లేకుండా చేసిన ఎంటైర్ మూవీ. అసలు ఓహ్! ఫైట్స్ కి డూపే చేయలేదు ఆ మోహన్ లాల్ ఏజ్‌లో గారు. ఆయన ఎస్, డూప్ లేకుండా చేయడం గ్రేటే. డూప్ లేకుండా. అండ్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే ఫైట్స్ నెవర్ బిఫోర్ అండి. అసలు నెవర్ బిఫోర్ ఇన్ మలయాళం ఇండస్ట్రీ. ఓకే. మలయాళంలోనే 50 కోట్లు సాధించింది. మలయాళంలో ఫస్ట్ డే హ్మ్. మార్నింగ్ 6 o'clock షో పడింది. హ్మ్. 50 crores ఫస్ట్ షోకి అంతా మలయాళంలో. చాలా. ఎస్. దీనికి కారణం ఏంటంటే డైరెక్టర్ గారి స్క్రీన్ ప్లే. ముందు పృథ్వీరాజ్ గారు దాంట్లో యాక్ట్ చేస్తున్నారు. హ్మ్. సేమ్ టొవినో థామస్ అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ ఒక స్పెషల్ హీరో జోరన్ ఉంటాడు దాంట్లో. ఓహ్! అండ్ అందరు అమీర్ ఖాన్ అనుకున్నారు, బట్ ఇట్స్ అండ్ జోరన్. ఆ! అమీర్ అండ్ ఖాన్. దీంట్లో మన సలార్ కార్తికేయ రోల్ అయితే అత్యద్భుతంగా ఉంటుంది. అసలు మోహన్ లాల్కి ధీటుగా చేశారు ఆయన. అసలు బేసికల్లీ ఇట్ వాస్ అమీర్ ఖాన్ వెరీ. వాళ్ళ చెల్లెలెవరో కూడా ఆ అమ్మాయి ఉన్నారు. కూడా ఉంది యాక్చువల్గా. అండ్ ఆండ్రియా ఉన్నారు. హ్మ్. అండ్ సోనియా ఉంది. అండ్ పృథ్వీరాజ్ సుకుమార్ అని ఆబ్వియస్లీ ఉన్నారు. సేమ్ కేరళలో ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్స్లో గెలిచాడా లేడా, అండ్ అసలు ఇతను ఎవరు, ఇతని బ్యాక్డ్రాప్ ఏంటి హ్మ్. అని కనుక్కోవాలని ఫస్ట్ పార్ట్లో చూపిస్తారు. అవును. అసలు ఎవరు ఈయన అని చెప్పి. ఆ అధ్యయనం వల్ల అసలు వీళ్ళకి తెలిసిన నిజాలేంటి, అసలు ఇతను ఎవరు, ఎక్కడో ఉంటున్న అతను మళ్ళీ ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయారు అంటారు కదా ఆయన, అవునవును. వెళ్ళిపోయిన అతను ఎంట్రీ ఇస్తాడు. హ్మ్. ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు, అసలు దేని కారణం, అసలు దీన్ని లింక్ చేసుకుంటూ ఫస్ట్ పార్ట్కి ఏది తీసిపోకుండా ఎక్కడికక్కడ లింక్ చేసుకుంటూ వచ్చాడు పృథ్వీరాజ్ సుకుమారన్. అండ్ మోహన్ లాల్ గారిని ఆ హీరో ఎలివేషన్ అండ్ ఆ ఫైట్స్ అత్యద్భుతంగా. ఫైట్స్ మనకు బోర్ కొట్టించవు. టూ మెనీ ఫైట్స్ ఆబ్వియస్గా బోర్ కొడతాయి, అవును. కానీ ఇక్కడ టూ మెనీ అని అనకపోవచ్చు, కానీ కథకు అనుగుణంగా ఉన్నాయన్నమాట ఫైట్స్. దాంట్లో మోహన్ లాల్ గారి ఎక్స్ప్రెషన్స్ మెయిన్లీ, అసలు ఆయన కళ్ళల్లోనే అది విలనిజమా హీరోయిజమా అసలు హ్మ్. ఎవరైనా చూపించడం. ఆపోజిట్ క్యారెక్టర్గా చేసిన ఫీమేల్ ఆర్టిస్ట్లు అత్యద్భుతంగా చేశారు. అసలు ఒక సీన్ ఉంటుందండి మోహన్ లాల్ గారికి ఆ అమ్మాయికి, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో సీన్ అసలు. పీపుల్ అందుకే మలయాళం సినిమాలు మన వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. అవును. ఈ మధ్య సూక్ష్మదర్శిని ఎంత సూపర్ హిట్ అవునవును. అయింది. అసలు అసలు అమ్మాయి నజరియా లాస్ట్ సీన్ అసలు హ్మ్. ఎట్లా కనిపెడుతుంది అంటే అద్భుతంగా అన్నమాట. పాపం సో ఫస్ట్ నుంచి ఆ సినిమాలో ఆమెకు ఆ డౌట్ ఉంటూనే ఉంటూనే ఉంటుంది. ఉంటుంది. ఏదో జరుగుతుంది, యా, ఏదో జరుగుతుంది ఎస్, అని. దృశ్యం అలాగే హిట్ ఆ! అయింది మనకు. అందుకే మలయాళం నేటివిటీలో ఉండే సినిమాలు మనకు నచ్చుతాయి. అందుకే మన వాళ్ళు కూడా చాలా వరకు కూడా ఆ నేటివిటీని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు తెలుగులో. హ్మ్. కానీ మన తెలుగులో ఏంటంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా జోడించాలి, లేకపోతే తెలుగు హీరోలకి అది సెట్ ఇబ్బందిగా కాదు. ఉంటుంది, సెట్ మన కాదు వాళ్ళు కూడా. అలా అలవాటు యా. చేసేసారు. ఇంకేం చేస్తాం? సో కానీ ఏంటంటే ఇప్పుడు లూసిఫర్ అనే ఎంపురన్ అనేది తెలుగులో రీమేక్ అవుతుందా వేరే వాళ్ళతో అంటే రీమేక్ చేయలేరు. ఎందుకంటే ఆ ఫస్ట్ పార్ట్కి కొనసాగింపు కానీ సెకండ్ పార్ట్ అంతా కూడా ఉంటుంది, ఎక్కడ హ్మ్. గ్యాప్ లేకుండా. ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ వాళ్ళే ఉంటారు. సేమ్ అసలు టొవినో థామస్ సీన్ ఉంటుంది దీంట్లో, ఒక సీన్ మోహన్ లాల్ గారికి ఎదురుపడే సీన్
నభుతో నా భవిష్యత్ ఆ సీన్ అయితే ఫస్ట్ దాంట్లో కూడా ఆ సీన్ చాలా హైప్. ఫస్ట్ దాంట్లో సెకండ్ పార్ట్ లో ఆయన సీఎం గా రావడం గూస్ బంప్సే అసలు బాలే ఉంటుంది. అందులో ఏంటంటే ముగ్గురు దిగ్గజాలు, అంటే ఆ. మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్, టొవినో థామస్, ముగ్గురిని చూడడం అనేది ఒక స్క్రీన్ మీద ఇట్స్ ఐ ఫీస్ట్ ఫర్ మలయాళీస్ బేసికల్లీ. అంటే వాళ్ళని ఇష్టపడే తెలుగు ప్రజలు, వాళ్ళని ఇష్టపడే ప్రపంచమంతా ఉండే వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా ఐ ఫీస్ట్ గా ఫీల్ అవుతారు. అవును. అండ్ దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ఫైట్స్ కి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎలివేట్ చేస్తుంది. ఉమ్, మోహన్ లాల్ గారు వచ్చిన ప్రతి సీన్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఉమ్, సినిమాటోగ్రఫీ అసలు ఎంత అందంగా చూపించారంటే ఆ లొకేషన్స్ కానీ ఎక్కడా మనకు ఎబ్బెట్టుగా అనిపించవు, వియర్డ్గా అనిపించవు, అండ్ వైలెన్స్ ఎక్కువ ఉందా అన్న ఫీలింగ్ మనకు రాదు. ఉమ్, కానీ జస్ట్ ప్లస్ పాయింట్స్, దీంట్లో ప్లస్లు చెప్పాలనుకుంటే ముందు మోహన్ లాల్ గారు, ఆయన క్యారెక్టరైజేషన్ అండ్ యాక్టింగ్, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు డైరెక్షన్, ఉమ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే. కథలో అంటే మైనస్ నేను చెప్పాలి, నాకు అనిపించింది మైనస్ ఏంటంటే కథలో కొంచెం ఆ బజ్ అనేది మనకు ఉంటుంది కదా, ఉమ్, హైప్ ఇచ్చే బజ్, ఆ బజ్ కొంచెం తక్కువ అనిపించింది కథలో, అదొక్కటే మైనస్. మిగతాదంతా అసలు అత్యద్భుతంగా ఉంది. ఈరోజు రిలీజ్ అయింది సినిమా, యాక్చువల్గా పొద్దున్న 6 o'clock షోకే మేము వెళ్ళి చూసేసి వచ్చాము. మలయాళం అంటే అన్ని భాషల్లో ఉంది. ఉమ్, మోహన్ లాల్ గారు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టారు. ఎందుకంటే లూసిఫర్ ఓన్లీ మలయాళంలో రిలీజ్ అయిన తర్వాతనే ఏ హైపు లేకుండా సూపర్ డూపర్ హిట్ సాధించిన తర్వాత ఓటీటీలో హిట్ అయ్యాక డబ్బింగ్ చేశారు. అవును. ఇది చాలా భారీ క్రేజ్తోనే ఆయన హీ హాస్ గివెన్ ఆల్ ఇంటర్వ్యూస్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్, హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు అండ్ మలయాళం అన్నిట్లోనూ తన ఇంటర్వ్యూస్ ఇచ్చారనమాట ప్రమోషన్స్ కోసం. ఓకే. సో అలాంటిది పాన్ ఇండియాగా మోహన్ లాల్ గారు వచ్చారా అంటే హీఈస్ ఆల్రెడీ ఏ పాన్ ఇండియా స్టార్, బట్ హీ డిడ్ వెరీ గ్రేట్ జాబ్ ఇన్ దిస్ మూవీ అండ్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ అంటే లాస్ట్ వీక్ ఏదైతే మనం కోర్టు మూవీతో జనాలు ఉప్పొంగిపోయారో, ఈ వీక్లో ఫస్ట్ మూవీ ఎంపురాన్తో జనాలు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆ హవా సమ్మర్లో ఎవరైతే మనం సినిమాలు లేవే, సమ్మర్ వస్తుంది, సినిమాలు లేవేంటి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కన్నుల పండగ. రేపు విక్రమ్ గారిది రిలీజ్ అవుతుంది, ఎల్లుండి మన వీరశూర ధాన్ అని చెప్పి మన విక్రమ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది. అది పోస్ట్పోన్ అయ్యిందని చెప్తున్నారు ఆఖరి కారణాల వల్ల, బట్ ఐ డోంట్ నో. బట్ తెలుగులో అంత బజ్ లేదు ఆ సినిమాకి, ఎందుకంటే దానికి అంత ప్రమోషన్స్ ఇవ్వలేదు. చూడాలి విక్రమ్ గారిది ఎలా ఉందనేది. మ్యాట్ 2 రిలీజ్ అవుతుంది, రాబిన్ హుడ్ రిలీజ్ అవుతుంది, సికందర్ రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా జనాలకి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడానికి, జనాలకి ప్లస్ థియేటర్స్ యాజమాన్యానికి, ప్రొడ్యూసర్స్కి మంచి రోజులు వచ్చాయని అనుకోవాలి. బట్ ఎంపురాన్ ప్లీజ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. దాంట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ప్లీజ్ మీరు ఆ ట్విస్ట్ని థియేటర్లోనే చూడాలి, నేను అది రివీల్ చేయలేను. యు గో అండ్ వాచ్ ద ట్విస్ట్. దీన్ని అసలు యాక్చువల్గా దాన్ని ఏమంటారు, సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి చాలా చేస్తున్నారు కదా, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా సినిమాటిక్ యూనివర్స్ చేస్తున్నారా, దీంట్లో మన తెలుగు హీరో ఎందుకున్నాడు లాస్ట్లో అనేది మీరు చూడాలి. అదే ట్విస్ట్. యా, సో దట్ ఈస్ ద ట్విస్ట్ విచ్ యూ హ్యావ్ టు వాచ్ ఇన్ ద థియేటర్స్. సో ప్లీజ్ వాచ్ ఎంపురాన్. నా రేటింగ్ దీనికి 3 అండి. ఫైన్. థ్యాంక్ యూ సో మచ్.